కోట్లు రిలీజ్ చేస్తా, 31,000 కోట్లకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆ రోజు 40,000 కోట్లని మీ ముఖ్యమంత్రి చెప్పాడు, 49,500 కోట్లని మీ ఆర్థిక నిపుణులే చెప్పారు. మళ్ళీ మీరు 31,000 అన్నారు. సరే, ఆ 31,000 అన్న, ఆ 31,000 కోట్ల రూపాయలైనా ఎప్పటి లోపల జమ చేస్తారు? నిన్న మేము చేసిన దీక్షకు ఈరోజు మీరు స్పందించి ఇంకా 13,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారంటే అది మేము చేసిన దీక్షకు ప్రతిఫలం. మేము చేసిన దీక్షకు మీరు దిగొచ్చి కనీసం ఆ 13,000 కోట్లన్నా ఒప్పుకున్నది ఎప్పటికల్లా రిలీజ్ చేస్తారు, ఎప్పటికల్లా రైతుల ఖాతాలో వేస్తారు. అంతేకాకుండా 2 లక్షల రుణమాఫీ యావత్ 70 లక్షల ఖాతాల్లో పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. 2 లక్షల పైన ఉంటే మిగిలిన డబ్బు కట్టమని రైతులు ఒత్తిడి చేయడం కాదు, ముందు మీరు 2 లక్షలు ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళు ఎన్ని కట్టుకోవాలనో ఎన్ని కట్టుకోవద్దు వారి బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు ఇస్తామన్న 2 లక్షలు మీరు ఇవ్వకుండా మిగిలిన మీది డబ్బులు మీరు కట్టండి, మిగిలినవి మేము ఇస్తామని చెప్పి మీరు సన్నాయి నొక్కడం కాదు. మీరు ఇస్తామన్న డబ్బులు ఖచ్చితంగా ఎప్పటి లోపల కడతారో, ఎప్పటి లోపల బ్యాంకులో జమ చేస్తారో అది ఇమీడియట్గా మీరు ఓ శ్వేతపత్రం ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీరు 17,933 కోట్లు ఖర్చు చేశామంటున్నారు కదా, ఆ 17,933 కోట్ల రూపాయలు ఏ రకంగా ఖర్చు చేశారు, ఎవరెవరి ఖాతాలో జమ చేశారు, మరి రైతులది బెనిఫిషరీ లిస్ట్ ఏమన్నా ఉందా, ఉంటే ఎందుకు రిలీజ్ చేస్తలేరు? ఇంకా ఎంతమంది బెనిఫిషరీస్కి మరి ఇది ఖాతాలో జమ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా మీరు శ్వేతపత్రం ద్వారా మరి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు ఎక్కడ కూడా లిస్టు బయట పెట్టకుండా కాకి లెక్కలు చెప్పి 16,000 కోట్లను ఒకరంటారు, 17,000 కోట్లు ఒకరంటారు, 31,000 కోట్లను ఒకరంటున్నారు. ఇవన్నీ కాదు, మీరు ఇష్టమన్నా మరి 31,000 కోట్ల రూపాయలు ఇంకా ఎంతమంది బెనిఫిషరీకి ఎప్పటి లోపల ఇస్తారో ఆ బెనిఫిషరీస్ లిస్ట్ కూడా ఒకటి బయటకు వస్తే మరి దాన్ని బట్టి మరి ఖచ్చితంగా మీరు ఎప్పటి లోపల ఇస్తారో మేము దాని మీద మేము మళ్ళీ మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి ఈ ప్రభుత్వంలో రైతు వ్యతిరేక విధానాలని మేము ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం, వారికి మేము మరి మద్దతుగా నిలబడుతున్నాం. కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి ఇంకా 13,000 కోట్ల రూపాయలు ఇస్తారో ఒప్పుకున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మిగిలిన డబ్బులు ఎప్పటి లోపల ఇస్తారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మిగిలినవి కూడా 40,000 కోట్ల రుణమాఫీకి ఖచ్చితంగా ఎప్పటి లోపల ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్లు 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎప్పటి లోపల చేస్తారో మరి ఖచ్చితంగా మీరు ఒక హామీ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేనిఫెస్టోలో చాప్టర్ 4 19వ పేజీలో పొందుపరిచినటువంటి ఎన్నికల ఎజెండాను మీరు ఎందుకు మర్చిండ్రు, ఎందుకు మరి ఇది ఇప్పటి లోపల మరి 3 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు కదా. మీ మేనిఫెస్టో పేజీ నెంబర్ 19లో 3 లక్షల రూపాయలు ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు కదా, మరి అది కూడా మర్చిపోయినరా? మరి 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల గురించి ఎందుకు మాట్లాడతలేరు తుమ్మల నాగేశ్వరరావు గారు? మీరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంతసేపు ఏదో తప్పించుకోవడానికి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా వాస్తవంగా ఒక సీనియర్ నాయకుడిగా, సీనియర్ మంత్రిగా మీకు తెలియదా తుమ్మల నాగేశ్వరరావు గారు మేనిఫెస్టో మీరు చదవలేదా? ఏ మేనిఫెస్టో అయితే చదివి, ఏ మేనిఫెస్టో ద్వారానైతే ఓట్లు దండుకొని, ఏ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి రైతన్న ఓట్లు తీసుకొని మీరు గెలిచి ఈరోజు కుర్చీలో కూర్చున్నారో ఆ రైతన్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా మంత్రి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు ఈ రకంగా మంత్రి గారు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఎప్పటిలోకల్ హామీ నెరవేరుస్తారు, లేకుంటే ఒక అసమర్థ మంత్రిగా మీరు మిగిలిపోతారు. మీరు ఒక అసమర్థ మంత్రిగా ఈరోజు ఆ కుర్చీలో కూర్చొని కూడా లాభం లేని పరిస్థితి ఉంటుంది. దయచేసి వెంటనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతా ఉన్నాము. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కుర్చీల కోసం మరి కొట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. అది కాంగ్రెస్ పార్టీలో ఆ కుమ్ములాట, కుర్చీల కుమ్ములాటను కిస్తా కుర్చీగాను ఉంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఒక డిసిప్లిన్ పార్టీగా మీరు చూశారు. నిన్న మేము ఒక దీక్ష పెడితే యావత్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా పదాధికారులతో పాటు, జిల్లా అధ్యక్షులతో పాటు, కిసాన్ మోర్చాతో పాటు యావత్ భారతీయ జనతా పార్టీ కుటుంబం అంతా ఒకే డయస్ మీద వచ్చి కూర్చొని మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయడానికి మేము ముందుకు వచ్చాం. అదే మాదిరిగా మీరు కూడా భయపడి ఈరోజు దిగొచ్చి ఇంకా 13,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు కదా. ఈ 13,000 కోట్ల తర్వాత కూడా మీరు ఇస్తామన్న మిగిలినటువంటి 9,000 కోట్లు కూడా ఎప్పటి లోపల ఇస్తారు? మరి ఖచ్చితంగా 40,000 కోట్ల రూపాయలతోటి ఇచ్చినటువంటి హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా రైతు భరోసా ఎప్పటి లోపల ఇస్తారు, కౌలు రైతులకు డబ్బులు ఎప్పటి లోపల ఇస్తారు, అదే మాదిరిగా రైతు కూలీలకు ఎప్పటి లోపల డబ్బులు ఇస్తారు, మరి అదే మాదిరిగా మీరు ఇస్తామన్న 3 లక్షల వడ్డీ లేని రుణాలు ఎంతమందికి ఇచ్చారు, అది కూడా అందరికీ ఎప్పటి లోపల ఇస్తారు, మీరు ఇచ్చిన హామీలు ఎప్పటి లోపల నెరవేరుస్తారో వీటికి సమాధానం చెప్పి 6 గ్యారంటీలకు చట్టబద్ధతతో పాటు రైతన్నలకు ఇచ్చిన హామీలకు కూడా చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరొకసారి
ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించిన రైతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలను మర్చిపోయి హామీలు నెరవేర్చలేని పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి ఆర్థిక డొల్లతనము, వారికి ప్రాజెక్టుల మీదనో కాంట్రాక్టుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి డబ్బులంతా మళ్లించి రైతన్నలకు ఇచ్చిన హామీలు మర్చిపోయినటువంటి ప్రభుత్వము. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఏదైనా హామీ ఇస్తే హామీకి కట్టుబడి ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి కేంద్రం ఈరోజు ఇచ్చేటువంటి 20,000 రూపాయలు ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు లబ్ధి చెందేటువంటి